హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా, దేశీ పాస్తా. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక వెజల్ తీసుకుని అందులో వాటర్ ఫిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఫుల్ బాయిలింగ్ పాయింట్ అయిన తర్వాత, అంటే ఇలా ఉడకలు రావాలి. అలా వచ్చిన తర్వాత పాస్తా వేయాలి. అది కుక్ అవుతూ ఉంటుంది. సైడ్ బై సైడ్ మనం సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ ఆర్ గీ వేసుకోవచ్చు. గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. సో ఇక్కడ నేను గీ యూస్ చేశాను. గీ వేసుకుని కొంచెం ఆనియన్ వేసి దాంతో పాటే మనం క్యాషూ కూడా వేయాలి, 3 to 4, ఎందుకంటే సాస్ థిక్నెస్ కోసం. దట్స్ ఇట్. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం ఈ టొమాటో కూడా వేయచ్చు. అండ్ తర్వాత క్లోజ్ చేసేసి లిడ్. ఆ టొమాటో మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా లేకపోతే బిర్యానీ పౌడర్, మీ దగ్గర ఏది ఉంటే అది. మ్యాక్సిమం మోస్ట్లీ అందరి హౌస్లో గరం మసాలా ఉంటుంది కాబట్టి గరం మసాలా చెప్పాను. అది లేకపోతే బిర్యానీ పౌడర్ వేసుకోవచ్చు. బిర్యానీ పౌడర్ వేసిన టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇది దేశీ పాస్తా అని ముందే చెప్పాను కాబట్టి. అండ్ ఇది వేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి. చాలా స్మూత్ టెక్స్చర్తో సాస్ లాగానే గ్రైండ్ చేయాలి. సైడ్ బై సైడ్ అది పక్కన పెట్టిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో వెజ్జెస్ మనకి ఏం కావాలంటే అవి కట్ చేసి కొంచెం వాటర్ వేసి దాన్ని కుక్ అవ్వనివ్వాలి. ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇంట్లో బటర్ చేసిన ఆరల్స్ బయట నుంచి అయినా కానీ బటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో యాడ్ చేశాను. సో బటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చేసిన సాస్ కూడా యాడ్ చేసుకుని ఇలా కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. అన్నీ కలిపి అక్కడ సాస్, బటర్, వెజ్జెస్ అన్నీ బటర్లోనే కుక్ అయినాయి. అండ్ దాని తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని అందులో పాస్తా యాడ్ చేస్తే దేశీ పాస్తా రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో.